నమస్తే. భారతీయుల తత్వచింతన, దైవ భావన, ఉపాసనా సాంప్రదాయం వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతిదీ సూర్యుడి కేంద్రంగానే విస్తరించాయని అనిపిస్తుంది. ఈరోజు మనం మాఘమాసం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ మాఘమాసంలో పంచాయతన పూజ విధానానికి ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. అందులో శివ, విష్ణు, శక్తి, సూర్య మరియు గణపతి దేవతారాధన అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. మాఘమాసం ప్రారంభం కాగానే శ్యామలాదేవి నవరాత్రులు, తరువాత శుద్ధ చవితి రోజున గణపతి పూజ, పంచమి రోజున శ్రీ పంచమి లేదా వసంత పంచమి, సప్తమి రోజున రథసప్తమి, అష్టమి ఏకాదశి రోజున భీష్మాష్టమి భీష్మ ఏకాదశి, త్రయోదశి రోజున విశ్వకర్మ జయంతి, మాఘ పూర్ణిమ రోజున మహామాఘి అమ్మవారి ఆరాధన, కృష్ణ చతుర్దశి రోజున మహాశివరాత్రి. ఈ విధంగా పంచాయతన పూజా విధానాలని మొత్తం తనలో కలుపుకున్నటువంటి మాసం మాఘమాసం. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కార్తీక దీపం, మాఘస్నానం, వైశాఖ దానం అని పెద్దలు అంటూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. భారతీయ మహర్షులు కూర్చున్న చోటు నుంటే ఈ అనంత విశ్వాన్ని, విశ్వంలో దాగి ఉన్న విశ్వ రహస్యాలను దర్శించగలిగారు. ఈ చరాచర సృష్టికి కాంతులు పంచే నక్షత్ర కాంతి వెలుగులను, ఆ నక్షత్రాల యొక్క శక్తిని, ఈ భూమిపై ఉన్నటువంటి జీవులపై ఆ నక్షత్రాల యొక్క ప్రభావాన్ని, వాటన్నింటినీ కూడా లెక్కించగలిగారు. సూర్యుడిలో ఉన్న 7 రకాల శక్తులు 7 గ్రహ శక్తులుగా, వాటి ప్రభావంతో 7 వారాలుగా రూపుదిద్దాయి. అలాగే సూర్యుని ప్రభావం, సూర్య గమనం ఆధారంగా మాఘమాసం అత్యంత విశిష్టమైనదిగా చెప్పవచ్చు. మాఘమాసం వైష్ణవారాధకులకు, శివారాధకులకు, శక్తి ఆరాధకులకు ముఖ్యమైనది. మాఘ శుద్ధ పంచమి, దీన్నే శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని అంటాం. సరస్వతీదేవి యొక్క ఆవిర్భావం జరిగిన రోజుగా మనం అమ్మవారిని పూజిస్తాం. పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మాఘమాసంలో సూర్యారాధన అనేది విశిష్టమైనటువంటిది. ఈ మాసంలో రథసప్తమి జరుపుకోవడం, సూర్యోపాసన చేయడం వల్ల సూర్యరశ్మిలో ఉన్నటువంటి శక్తి, యశస్సు మనకు లభిస్తాయి. సూర్య భగవానుని మనం ప్రత్యక్ష నారాయణుడిగా చెబుతాం. అంటే ఇక్కడ విష్ణు ఆరాధనని కూడా మనం చూడవచ్చు. సూర్యగ్రహానికి అధిదేవత శివుడు. మాఘమాసంలోనే మహాశివరాత్రిని జరుపుకోవడం కూడా మనం చూస్తుంటాం. అంతేకాక చంద్రుడు మఖ నక్షత్రంలో కూడుకున్నటువంటిది కాబట్టి ఈ మాసానికి మాఘమాసం అని పేరొచ్చింది. సూర్యుడిని ప్రత్యక్ష నారాయణ రూపంగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. అదేవిధంగా మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాష్టమిగా మనం చెప్పుకుంటాం. ఆ రోజున భీష్ముడు పరమపదించిన రోజుగా చెప్పుకుంటాం. అదేవిధంగా శుక్ల ఏకాదశి రోజున భీష్మ ఏకాదశిగా, అంటే భీష్ముడు మోక్షం పొందినటువంటి రోజుగా మనం చెప్పుకుంటాం. ఈ శుక్ల ఏకాదశి రోజున అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా భీష్మ ద్వాదశి, అంటే కృష్ణుడిలో భీష్ముడు లీనమైనటువంటి రోజున మనం చెప్పుకుంటాం. ఇక మాఘ శుద్ధ పౌర్ణమి, దీన్నే మహామాఘి అంటారు. ఆ రోజు శక్తి ఆరాధనని చూడవచ్చు. చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు మరియు అమ్మవారి ఆలయాల్లో రథోత్సవాలు జరగడం మనం చూస్తూ ఉంటాం. మాఘ స్నానం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంతటి ధర్మాత్మురాలో సుమంతుడు అంతటి అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించడమే అతడి లక్ష్యం. పైపెచ్చు పరమలోభి. ఏనాడు దాన ధర్మాలు చేసి ఎరగడు. ఒక రోజున సుమంతుడు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవడం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మెల్లడం ఓ సాధువు వానంలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందు ఉన్నాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కతే ఉంది. ఆ సాధువు ఆమెను ఆ రాత్రికి తలదాచుకోవడానికి చోటు ఇవ్వమన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించడం, అతిథి మర్యాదలు చేయడం తెలిసిన ఉత్తమరాలు కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు కొంతసేపటికి తేరుకొని సుఖంగా నిద్రపోయాడు. సాధువు నిద్రించాక కుముద లోపలికి వెళ్ళి తాను నిద్రపోయింది. తెల్లవారుజామున సాధువు మేల్కొని హరినామ సంకీర్తన చేయడం మొదలుపెట్టాడు. ఆ సంకీర్తన నామాన్ని విని కుముద కూడా నిద్రలేచింది. కొంతసేపటి తర్వాత సాధువు బయటికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. కుముద ఆయనను ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది. తాను మాఘస్నానం చేయడానికి వెళ్తున్నానని సాధువు చెప్పాడు. ఆ ఇల్లాలు ఆసక్తితో
ఆయనను దానికి సంబంధించిన వివరాలన్నీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాలను తాను పొందాలని కోరుకుంది. సాధువుతో పాటు తాను కూడా వ్రతాన్ని ప్రారంభించింది. సాధువు ఆమెకు మార్గనిర్దేశం చేశాడు. కొంతకాలం తర్వాత ఆయన తన దారిని తాను వెళ్ళిపోయాడు. సుమంతుడు ఇంటికి తిరిగి వచ్చాడు. మరునాడు ఉదయాన్నే నిద్రలేచిన కుముద తన భర్తను కూడా నిద్రలేపి నదీ స్నానం చేయడానికి రమ్మని అడిగింది. దైవద్వేషి అయినటువంటి సుమంతుడు భార్యను ఎగతాళి చేయడమే కాకుండా ఆమెను కూడా బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నాడు. ఎలాగోలా ఇంటి నుండి బయటపడినటువంటి కుముద వ్రతభంగం కాకుండా ఉండడం కోసమని చెప్పేసి నది వైపు వేగంగా వెళ్ళసాగింది. సుమంతుడు భార్యను వెంబడించాడు. భర్త తనను అడ్డుకునేలోగానే నది స్నానం చేయాలనే ఆర్దుతతో కుముద వేగంగా నదిలోకి ఉరికింది. ఆమెను అడ్డుకోవడానికి సుమంతుడు అంతే వేగంగా నదిలోకి ఉరికాడు. ముందు ఆమె వెనకాలే భర్త పరిగెడుతున్నాడు. సుమంతుడు ఆమెను కర్రతో కొట్టాలని ప్రయత్నించాడు. ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుకునే ప్రయత్నం చేస్తూ నీటిలో మునకలు వేయసాగింది. అప్రయత్నంగా సుమంతుడు కూడా ఆమెతో పాటు నీటిలో మునకలు వేయసాగాడు. చివరికి ఎలాగోలా భార్య గట్టిగా పట్టుకొని నదీ స్నానం వద్దు, ఏమీ వద్దు అంటూ ఇంటికి లాక్కొచ్చాడు. సరిగ్గా ఆ రోజు మాఘస్నాన వ్రతానికి చివరి రోజు. అంత్యకాలంలో భార్యాభర్తలిద్దరూ దైవికంగా ఒకేసారి మరణించారు. మాఘస్నానం పుణ్యఫలం కారణంగా దేవదూతలు దిగివచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకెళ్లారు. యమభటులు సుమంతుడిని నరకానికి తీసుకొని పోయారు. చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలని లెక్కగట్టి ఘోరమైన నరక శిక్షలు విధించాడు. ఇంతలో అప్రయత్నంగా దక్కినదే అయినా మాఘస్నాన పుణ్యఫలం అడ్డుపడింది. చిత్రగుప్తుడు అతన్ని తీసుకెళ్లి వైకుంఠంలో వదిలిరమ్మని యమదూతల్ని ఆదేశించాడు.